నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై జగన్ రెడ్డి మరోసారి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్య జరిగే పోరు కాదని, అది మావిగన్ వర్సెస్ అమరావతి సిద్ధాంతాల మధ్య జరిగే యుద్ధమని చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని నమూనాపై తమ పార్టీ విధానాన్ని జగన్ స్పష్టం చేశారు. తాము ప్రతిపాదించిన మావిగన్ విధానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సరికొత్త రాజధాని ఆలోచనను ఆకాంక్షించే వారంతా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకే అండగా నిలుస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజా మద్దతు దేనికి ఉందనేది వచ్చే ఎన్నికల్లో తీర్పుతో తేలిపోతుందన్నారు. తాము ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ మావిగన్ ప్రతిపాదనను ప్రధానాంశంగా చేర్చబోతున్నట్లుగా వైఎస్ జగన్ వెల్లడించారు. దీని ద్వారా తమ పార్టీ రాజధాని వ్యూహంపై ఎలాంటి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల అజెండాగా మార్చడం ద్వారా ప్రతిపక్ష కూటమికి నేరుగా సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు దత్తపుత్రుడు అని పవన్ను సంబోధించే జగన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు పార్ట్నర్ అని సంబోధించడం కొసమెరుపు. అదేవిధంగా ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు విశాఖపట్నం గురించి ఏం చేశారు, దాని గురించి వదిలేసినట్టేనా అంటే సదరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి సమాధానం చెప్పకుండా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననంకు పాల్పడే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరులను దూషించడానికి ఇచ్చిన లైసెన్స్ కాదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం తరపున గట్టి హెచ్చరిక జారీ చేశారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్ స్వాతంత్రానికి కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తు చేశారు. నకిలీ ఖాతాలు వెనుక దాక్కుని బూతు మాటలు మాట్లాడటం, మహిళలను లక్ష్యంగా చేసుకోవటం, మతపరమైన నమ్మకాలను దెబ్బతీయటం నేరమని ఆయన గట్టిగా చెప్పారు. తప్పు చేసిన వారికి ఎలాంటి కులం, మతం, రాజకీయ పార్టీల ముసుగులు ఉండవని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు. నేరం చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని, శిక్ష నుంచి తప్పించుకోవడానికి కుల ప్రాంతాల కార్డును వాడుకోవద్దని ఆయన హెచ్చరించారు. రాజధాని విషయం ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? జగన్ పాచికలు ఈసారైనా పారతాయా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి కౌజర్ సనా బేగం గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు నమస్తే సార్. ఒకసారి మీరు మాట్లాడే ముందు చంద్రబాబు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బయట ప్లే అవుతూ చూద్దాం. పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండబీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని
రైట్, ఎలా చూస్తారు చంద్రబాబు గారి మీద చేసిన వ్యాఖ్యలు? మీరు ఎలా చూస్తారు సార్? ఆయన ఏ రకంగా అమరావతి మీద పూర్తిగా దుర్మార్గంగా ఈ మధ్య కాలంలో గత 12 సంవత్సరాలుగా ఏ దుమ్మెత్తి పోశారో, అభూత కల్పన ప్రచారం చేస్తున్నారో, రకరకాల పదాలు మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సరే, అసలు ఆయనే చెప్పాడు 30,000 ఎకరాలు తీసుకోండి, 40,000 ఎకరాలు తీసుకోండి, 50,000 ఎకరాలు తీసుకోండి, ఒక పెద్ద రాజధాని కడదాం, చెప్పింది ఆయన. నిండు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ ప్రజలకు తన మాటగా గొప్పగా ప్రామిస్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే అమరావతి అంటున్నాం, ఆ 20 మనము 37,000 ఎకరాలకు మనము ఆ రోజు ల్యాండ్ ఆ భూములన్నింటినీ మనం సమీకరించాలని ముందుకెళ్ళాం. దాంట్లో భాగంగా 34,500 ఎకరాలు మనకి ఎల్పిఎస్ లో మనకు అందుబాటులోకి వచ్చింది. ఇంకొక 3,000 ఎకరాలు మరి వాళ్ళు వైసీపీ మద్దతుదారులా, లేదంటే ఎందుకో ఏదో ఎందుకు ముందుకు రాలేదో ఆ రకంగా వాళ్ళకి ఆ 3,000 ఎకరాలు ఇవ్వడానికి మనస్సు ఒప్పల వాళ్ళకి కొంతమంది రైతులకు. సరే, నేనంటున్నా ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడైనా ప్రభుత్వ అవసరాలకు అంటే ప్రజా అవసరాలకు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూమి తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక థియరీ ఉందండి, ఎమినెంట్ డొమైన్ థియరీ. ఈ ఎమినెంట్ డొమైన్ ప్రిన్సిపల్ ఎక్కడైనా కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కాంపెన్సేషన్ ఇచ్చి మనము ప్రజా అవసరాల కోసం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది. ఈ 3,000 ఎకరాలు ఏదైతే ఇప్పుడు మిగిలిందో అంటే ల్యాండ్ పూలింగ్ రాలేదు కాబట్టి ఎందుకు ల్యాండ్ ప్రాసెస్ లో మనం దాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాం. ఈ రోజు సార్ మీరు రకరకాల రోడ్లు చూస్తున్నారు. ఈస్ట్ టు వెస్ట్ కావచ్చు, నార్త్ టు సౌత్ కావచ్చు, అట్లాగే సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ 3,000 ఎకరాలు ఏదైతే ఇవ్వకపోయారో దాంతో భాగంగా ఈ రోజు అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఏర్పడుతున్న మాట వాస్తవం. సీడ్ యాక్సెస్ రోడ్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. కారణం ఏంటండి? ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్లనే, కొంతమంది రైతులు ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం వల్లనే. సరే, నేనంటున్నా ఇప్పుడు 90% సీడ్ యాక్సెస్ రోడ్ మనము తయారు చేసుకొని ముందుకెళ్ళి 10% మధ్యలో గ్యాప్ పెడితే అది కరెక్టేనా? దానికి ఆ రైతు అడిగితే రైతులు ఒప్పుకుంటారా? ఎవరో ఒక రైతు లేదంటే ఒక 5 మంది రైతులు తమ ల్యాండ్ ఇవ్వకపోతే మధ్యలో ఖాళీలు ఉంటే అది నిజంగా మిగతా రైతులు నిజంగా ఒప్పుకుంటారా? లేదు. వైసీపీ వారికి ఎలా బుద్ధి పుడుతుంది ఆ మాటలు మాట్లాడడానికి? సరే, నేనంటున్నా ఎక్కడైనా సరే ఒక రోడ్ వేసినా, లేదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని చేసినా, లేదంటే వేరే ఏదైనా ఒక డ్రైనేజ్ తవ్వినా, లేదంటే రకరకాల బిల్డింగ్లు కడుతూ ఉన్నా, ఎక్కడైనా మధ్యలో రైతులు భూములు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా అవసరమైతే వారిని ఒప్పించో లేకపోతే బతిమాలో, మరీ లేదంటే ఫోర్స్ఫుల్ గా అయినా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ రోజు ఈ 34,500 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని వారిని ముంచేద్దామా? వారికి మోసం చేద్దామా? సరే, ఇప్పుడు ఈ రకంగా మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం, అయ్యా ల్యాండ్ అక్విజిషన్ వల్ల మీకు వద్దనుకుంటే, ఆ ప్రాసెస్ ద్వారా మీకు వద్దనుకుంటే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోనే మేము మళ్ళా కూడా మీ మిగతా భూములు తీసుకోవడానికి కూడా రెడీగా ఉంది ప్రభుత్వాన్ని. వారిని బతిమాలుతుంది, వారిని నచ్చజెప్పాలని ట్రై చేస్తుంది. కానీ వైసీపీ పార్టీ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో అక్కడ కొంతమంది రైతులు రెచ్చగొడుతున్నారు. వీరికి ఉన్న ఏదైతే వైసీపీ లాయర్లు ఉన్నారో వారి ద్వారా కోర్టులో కావచ్చు కంప్లీట్ చేయకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్న ఏకైక ల్యాండ్ అయినా ఆ ల్యాండ్ ను సమీకరించి ముందుకెళ్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ఈ రోజు డెవలప్ చేస్తున్నాం దాన్ని కంప్లీట్ చేయడం లేదా? ఈ రోజు 60,000 కోట్ల రూపాయలు మనం ఖర్చులు పెట్టి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. ఇంతమంది రైతుల దగ్గర మనం భూములు తీసుకున్నాం, వారికి తిరిగి మళ్ళా ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తున్నాం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఏ ల్యాండ్ అయితే ఇప్పుడు మనకి అత్యవసరమో అవి తీసుకోవాల్సిన అవసరం లేదా? దీంట్లో ఎందుకు వైసీపీ పెంచి పెడుతోంది? ఒకటి. రెండో మాట, చెప్పింది మీరే, తీసుకోండి భూములు తీసుకోండి రాజధాని కట్టమని. మళ్ళీ 2019 తర్వాత మళ్ళా 3 రాజధానులు అన్నారు. తర్వాత ఇప్పుడేమో మాదిగలు అంటున్నారు. సరే, నేనంటున్నా మీరు అంటున్నారు కదా 40% ఓట్లు వచ్చాయి మా పార్టీకి. మరి 40% ఓట్లు పడిన పార్టీ
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి, ఒక 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇంత నిలకడలేని వ్యక్తే సార్. ఇంత దారుణమైన ఒక గంటకు ఈ మాదిరిగా స్టాండ్ మార్చుకోవడం ఏంటండి? అంటే ఈ రాష్ట్రానికి ఆయుపట్టైన ఒక రాజధాని కట్టడంలో ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి ఇన్నిసార్లు మాట మార్చడం ఏంటి? అంటే మీ పార్టీకి ఒక మంచి థియరీ లేదా, ఒక సిద్ధాంతం లేదా, లేదంటే ఒక ప్రతిపాదన లేదా మీ దగ్గర, లేదంటే మీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదా? ఎందుకని ఇలా మాట మారుస్తున్నారు? ఎందుకు ఈ రకంగా మీరు ఇంత పెద్ద పార్టీ, ఇంత గొప్ప వ్యక్తులము, విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడవ తిప్పం ఇన్ని మాట్లాడే వ్యక్తులు మీరు ఈ రకంగా ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ఈ రకంగా ఎందుకు మాట మార్చుకుంటూ పోతున్నారు? ఇది ప్రజాస్వామ్యంలో న్యాయమైన పరిస్థితేనా? ఇట్లా మీరు తయారయ్యి ఇలా మీరు చేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఆయన విలనంట, ఆయన ఏదో అందరినీ దోచేస్తున్నాడంట, ఆయన ఏదో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడని మాట్లాడము ఇది సహేతుకమా? ఇది న్యాయమేనా? ఎవరైనా ప్రజలు హర్షిస్తారా? రైట్. రెండో మాట, ఈ రోజు మాలిగన పేరుతో మీరు ముందుకు వచ్చారు. దాని మీద ఎంత దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది సార్. ఎంత మంది మీమ్స్ పెడుతున్నారండి? సోషల్ మీడియా అంతా మీ మీద జోకులే సార్. ప్రజలు ఆహ్వానిస్తారు, దాని మీద మేము కట్టుబడి ఉన్నాం, నెక్స్ట్ మేమే గెలుస్తున్నాం, మావిగన్ వర్సెస్ అమరావతి అని డైరెక్ట్ గా చెప్తారు. నేను ఒకటన్నా సార్, 2019 తర్వాత మీరు 3 రాజధానులు అన్నారు, మేము అమరావతి అన్నాం. అమరావతి రైతులను మీరు దారుణంగా హింస పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని ట్రై చేశారు. అయినా మేము అమరావతి కావాలనే ఎలక్షన్కి వెళ్ళాం. మీరు 3 రాజధానులు ఎలక్షన్కి వెళ్ళారు సార్. అమరావతినే ఈ రాష్ట్రానికి రాజధాని అని ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇంకొక ఎలక్షన్ పోవడం ఏంటి? అదే మాట మీద ఇంకొక ఎలక్షన్ పోవాల్సిన అవసరం ఏంటి? అంటే 3 రాజధానులు ఎత్తిపోయిన ఆప్షన్ కాబట్టి, ఎత్తిపోయిన ఆలోచన కాబట్టి ఈ రోజు మళ్ళీ కొత్త ఆలోచనతో వచ్చారా? అంటే 3 రాజధానులు అంటే జనాలు ఓట్లేయట్లేదు, మావిగనంటే ఓట్లేస్తారనే ఒక ఆలోచనతో మళ్ళా దుర్బుద్ధితో వచ్చారా మళ్ళా మీరు ఈరోజు? సార్ ఒక్కసారి ఈ నినాదం ఏదైతే ఉందో రాజధాని నినాదము, ఇది గతించిన చరిత్ర. దీని మీద మళ్ళీ అవసరం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా డైవర్షన్. విజయశేఖర్ రెడ్డి గారు కట్ అయ్యారు. రీజాయిన్ అవ్వండి విజయశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ ఇస్తాం మీకు. మనతోటి కృష్ణాంజలి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన కూడా మాట్లాడతారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజలి గారు నమస్తే అండి. కృష్ణాంజలి గారు నమస్తే సార్. నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు చూడండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. మ్యూట్లో ఉన్నారు కృష్ణాంజలి గారు. మ్యూట్లో ఉన్నారు చూడండి, అన్మ్యూట్ చేయండి. వాయిస్ వినబడతలేదు, అన్మ్యూట్ చేయండి సార్ ఒకసారి. కృష్ణాంజలి గారు, నా వాయిస్ వినబడుతుందా? విజయశేఖర్ రెడ్డి గారు. కృష్ణాంజలి గారు, మీకు వినపడుతుంది నా వాయిస్? కృష్ణాంజలి గారు, మీరు మీ వాయిస్ వినపడతలేదు, మ్యూట్లో ఉంది. మ్యూట్లో ఉన్నారు, మీరు మాట్లాడేది వినపడటం లేదు. కృష్ణాంజలి గారు, రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను కృష్ణాంజలి గారితో. మనం ఒకసారి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఎలా చూస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు? అదేవిధంగా ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఫైర్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏమంటారు మీరు? లక్ష్మణ గారు, ముందుగా మీకు ఏఎన్ఎన్ టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, అదేవిధంగా పెద్దలు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయ గారికి, విజయశేఖర్ గారికి, అదేవిధంగా కౌసర్ బేగం గారికి నా నమస్సుమాంజలి. సరే, ఈరోజు రాష్ట్రం పరిస్థితి గురించి మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం దైవ సర్వమత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. హే శివ, హే రామ్, ఏ ఈశ్వర, వెంకటేశ్వర, అల్లా, యేసు ప్రభు, ఈ బూడిద పార్టీ కబంధ హస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని
మీరు విడుదల చేయండి స్వామి అని చెప్పిన ఒక్కసారి సర్వమతాలని సర్వదేవతలని ప్రార్థన చేయాలి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తానంటే సార్, ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు జరిగేటువంటి పోకడలు మనం గమనిస్తే ఇది జంగిల్ రాజ్ అనేటువంటి విధంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జంగిల్ రాజ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈరోజు విజయవాడలో జరిగినటువంటి కృష్ణలంకలో జరిగినటువంటి విశేషం కాడి నుంచి తీసుకొస్తే ఏ విధంగా అయితే సాయికృష్ణ అనేటువంటి ఒక పిల్లగాడిని 24 సంవత్సరాల ఒక అబ్బాయిని లాకప్ డెత్ చేసి బూడిదని కూడా కానీ వాళ్ళ తల్లికి ఇటువంటి పరిస్థితిని కల్పించి ఆ అబాండాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఈ యొక్క హోమ్ మినిస్టర్, ఈ ముగ్గురు కలిసి ఒక సిఐ మీద నెట్టేసి సిఐ మీద ఒక మర్డర్ కేసు పెట్టేసి ఆయన్ని రిమాండ్కి పంపించేసినటువంటి పరిస్థితి. ఈరోజు అదే సిఐ జడ్జి ముందర సాక్షాత్తు జడ్జికే చెప్తున్నాడు, సార్ నన్ను పోలీస్ కస్టడీకి ఇవ్వబాకండి, నాకు ప్రాణగండం ఉంది, నాకు ప్రాణం పోతుంది, నన్ను చంపేస్తారు ఇళ్ళు అని చెప్పని. అదేవిధంగా సార్ మీరు చూసారంటే క్రాంతి కుమార్ అనేటువంటి ఒక పిల్లగాడు ఈ సిఐ నాగరాజు టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ వీడియో రిలీజ్ చేస్తే ఆ సెల్ఫ్ వీడియో పైన ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. ఇంకొకటి గంగమ్మ అనేటువంటి ఒక మహిళ కర్నూలులో లాకప్ డెత్ జరిగితే ఈ ప్రభుత్వం స్పందించదు. తిరుపతమ్మ అనేటువంటి ఒక మహిళ తెనాలిలో ఒక లాకప్ డెత్ జరిగితే దాని గురించి స్పందించదు. కళావతమ్మ అనేటువంటి ఒక మహిళ శ్రీకాకుళంలో డెత్ జరిగితే లాకప్ జరిగితే దాని గురించి స్పందించదు. నేను ఒకటి చెప్పేది వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్కరు కూడా అంటే మీరు చెప్పేది సొల్లు కాదా, మీరు డైవర్ట్ చేయబోతుంది సార్. దయచేసి ఆయన అన్మ్యూట్ చేయండి సార్. ఇంకొకటి విజయశేఖర్ రెడ్డి గారు ఏం ఆలోచించుకున్నారు మాట్లాడండి, ఆయన చూడండి సార్. టైం వస్తాను, అమరావతికి వస్తానండి, మీరు ఎందుకు అపోహపడుతున్నారు? అమరావతికి వస్తానండి, అమరావతికి వస్తాను. వీటికి ఎందుకు సమాధానం చెప్పండి సార్. ఇంకొకటి సార్ సమయంలో టాపిక్ మీదకి వస్తారు, దానికే వస్తున్నా. జంగిల్ రాజ్, అమరావతిలో జరిగేటువంటి జంగిల్ విధానం గురించి వస్తున్నా. మీరేం సంఖ్యలు గుర్తుకోవద్దు, సంఖ్యలు చుంచుకోవద్దు, దెబ్బలు చచ్చుకోవద్దు, వస్తున్నా సార్. రీసెంట్గా 2 రోజులకు ముందర కావలిలో ఒక మహిళని, ఇది ఎస్టీ మహిళని వివస్త్రణ చేసి రోడ్లోకి దుట్టుపట్టుకొని లాక్కొనిస్తే ఆ మహిళ మీద కేసు పెట్టారు సార్. ఆయన మాట్లాడినండి, ఆ మహిళ నేను టాపిక్ లో తీసుకొస్తా కదా, ఒక నిమిషం మాట్లాడా. మీ బూడిద పార్టీ చేసేటువంటి ఆగడాలను ఒక నిమిషం ఆపోయాను. ఆగండి, ఒక్క నిమిషం ఆపా, నేను మీకు ఇస్తాను. మళ్ళీ మాట్లాడా, దేశంలో సమస్య విమర్శ ఆయన తీసుకోవయా అంటే మీరు చెప్తే ఇదే సార్. దానికే వస్తున్నాను. ఆయన మాట్లాడినివ్వండి, దానికే వస్తున్నా. ఏదైనా మాట్లాడితే నేను ఆపుతా. దయచేసి ఆయన మాట్లాడిన డిస్టర్బ్ అయితే అందరికీ డిస్టర్బ్ అవుతుంది. విజయశేఖర్ రెడ్డి గారు దయచేసి మీరు ఆగండి, నేను ఇస్తాను. మీరు ఆగండి సార్, ఆయన అంటే మీరు వెళ్ళి చూపితే మీ ప్రభుత్వం పోయినటువంటి చూపితే మీ ప్రభుత్వం యొక్క మీ ప్రభుత్వం దుశ్శాసన చూస్తే మీకు ఈ విధంగా వణుకుపడుతుందా? అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు సార్. మీరు టాపిక్ లోకి రండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వీళ్ళ ఆటవిక పాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది ముందుకు వస్తున్నా. వినవయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? జయశేఖర్ రెడ్డి గారు కాసేపు మ్యూట్ అవుతారు, మ్యూట్ అవుతారు మీరు కాసేపు ఆగండి, కాసేపు ఏం చెప్తారో చెప్పండి. విజయశేఖర్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, కాసేపు ఆగండి దయచేసి, కాసేపు అమరావతిపైకే వస్తా. అమరావతిలో చేసి మీ దౌర్జన్యాలు చెప్తా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజ్ అని కూడా మాట్లాడారు. నిన్న ఆయన మాట్లాడిన మాటల మీద వాళ్ళు డిబేట్ పెట్టారు. మాట్లాడినండి, ఆయన మాట్లాడినండి. మీకు అభ్యంతరాలు ఉంటే మీరు ఆపండి. నిజంగా జంగిల్ రాజులు సార్, జంగిల్ రాజులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరిగేటువంటి దౌర్జన్యాలు ఎవరిని మాట్లాడిన రైట్. దయచేసి మీరు ఆగండి, ఇది మీ సమయం కాదు. విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు సమయంను పాటించండి. ఎస్, మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ఇంత దౌర్జన్యాలు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వం మంత్రుల కమిటీ ఒకటి ఇస్తే
సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీ అమరావతిలోకి పోతా ఉంటే వాళ్ళ పైన ఏ విధంగా కోడిగుడ్లు దాడులు చేశారు. కాదు సార్, సిఆర్డిఏ పరిధి అంటారు. అవును సార్. వాళ్ళు అక్కడికి వెళ్తారు. అవును. మీ ఓసారేమో వచ్చి మావిగాని సార్ అంటారు. నేను చెప్పేది సార్, ఇప్పుడు చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు మనం ఒక ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో సిఆర్డీఏ అయినటువంటి పథకం పెట్టింది, ఒక ఏరియా కౌంట్ చేసింది. ఆ కౌంట్లో జరిగేటువంటి పరిపాలన విధి విధానాలు జగన్మోహన్ రెడ్డికి పరిశీలించాల్సినటువంటి అవసరం లేదంటావా? అదే పాకిస్తాన్ అది కాదు కదా. చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ పెట్టాడు, బాగుంది. అంటే సిఆర్డీలో జరిగేటువంటి ఏ అక్రమాన్ని అయినా సరే, ఏ అన్యాయం అయినా సరే ఎదిరించేటువంటి శక్తి కానీ లేకుంటే ఎదిరించేటువంటి నైతిక బాధ్యత కానీ రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీకి లేదా? అదే పాకిస్తానా? కాదు కదా. ఎందుకు ఉండదు సార్? అదే ఇప్పుడు గతంలో మీరు అమరావతిని ఉక్కు పాదంతో తొక్కేలు చూసారు. మీరు తొక్కేలు చూసారు. మీరు నాకు 5 నిమిషాలు క్లియర్ కట్ గా ఎవరు మాట్లాడుకుంటారు? మీరు మాట్లాడండి. మీరు టాపిక్ మీద మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయింది సార్. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అమరావతి లేదు, విజయవాడ లేదు, హైదరాబాదే మన రాజధానిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 2014 సెప్టెంబర్ 4వ తేదీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆ రోజు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి సారథ్యంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఏం పెట్టాడంటే మన రాజధాని విజయవాడ సరౌండింగ్స్లో మన రాజధాని కట్టుకుందాం, విజయవాడే మన రాజధాని అనేటువంటి ఒక అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు? మరి ఎందుకు 10 సంవత్సరాలు రాజధాని ఉన్నా సరే మళ్ళా హడావుడిగా ఎందుకు అమరావతిలో ఒక తాత్కాలికమైన బిల్డింగ్లు కట్టి దానికి అమరావతి అని పేరు పెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మార్పు కాదా? ఒక్క మాట చెప్పండి. మీరు ఓటమి పాలయ్యారు కదా. అమరావతి రైతులు రాజధాని కాదన్నందుకు మీకు అమరావతిలో ఒక్కటి కూడా పాజిటివ్ లేదు. ఇప్పటికైనా మీరు మారిపోతే పోనీ వైజాగ్ అన్నారు, వైజాగ్ ప్రజలను మీకు అండగా నిలబడ్డారు. ఎందుకు సార్ రాజధాని రగడ తీసుకొచ్చి ప్రపంచం ముందు అనవసరంగా బఫూన్ చేస్తున్నారు ఏపీ? నో సార్, ఏపీని బఫూన్ చేస్తున్నారు సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి మేము క్లియర్ కట్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతికి నెక్స్ట్ 2029లో జరిగేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పని ధైర్యంగా ముందుకు చెప్పిన పరిస్థితి. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే ఉండవయా నేను మాట్లాడి దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడిని మేము మావిగన్కి వ్యతిరేకం అమరావతి పేరుతో మేము పోతామని చెప్పని చంద్రబాబు నాయుడిని సవాలు విసురుతున్నా మీ వేదికగా చెప్పండి సార్. ఒకటి చెప్తున్నాను సార్, రాజధాని అంటే నువ్వు 10 నిమిషాలు మాట్లాడితే నేనేం మాట్లాడాల సార్? ఈ విధంగా నేను మాట్లాడను సార్. నేను మాట్లాడను. ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆపాను కదా ఆయన్ని. అది ఆయన మాట్లాడింది ఓకే. ఆయన మాట్లాడినండి. ఎస్ మీరు మాట్లాడండి సార్. ఈరోజు అమరావతిలో జరిగేటువంటి దోపిడీ, ఆడ జరిగేటువంటి అక్రమాలు అన్యాయాలకు మాత్రం మేము వ్యతిరేకం. కానీ అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరిగేటువంటి ఏ అభివృద్ధికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధికి ఒకటి చెప్తున్నాను సార్. నన్ను పూర్తిగా అన్ని ఇండియన్ సార్. మీరు రాసుకోండి సార్, మీరు రాసుకొని మళ్ళీ అడిగారు సార్ నాకు. ఇప్పుడు పెరుమాకలో జరిగేటువంటి అక్రమాలని, చంద్రబాబు నాయుడు చేసేటువంటి దుర్మార్గాల్ని అక్కడ ఉన్నటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులు చెప్పేది నిజమా అబద్ధమా? రైతులు ఏదో చెప్పేశారు, మేము దాని గురించి మాట్లాడడం అనేటువంటిది బాగుండదు. మేము కూడా పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చుకొని ఆడికి పోయి చూసిన తర్వాతనే దానిపైన స్టేట్మెంట్లు ఇద్దామని చెప్పి ఒక కమిటీని, ఒక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఆడికి పంపించేటప్పుడు దాంట్లో అడ్డుకోవాల్సిన నైతికత తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికి కానీ లేదు. అడ్డుకున్న విధానం మీరు చూస్తున్నారు, ఎంత ఘోరంగా అడ్డుకున్నారో. ఇప్పుడు రాయపూడి కిరణ్ అనేటువంటి వ్యక్తి, పెంచలయ్య, నాగరాజు, ఉమ్మడి సత్యనారాయణ అనేటువంటి తెలుగుదేశం గొండాలు ఏ విధంగా ఈ యొక్క కమిటీని అడ్డుకున్నారో ఈ రాక్షస పాలనకి నిదర్శనంగా మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి సార్. అసలు పెరుమాకలో ఏం జరిగింది అసలు రాష్ట్ర ప్రజలకి తెలియాలి. పెరుమాకలో ఏం జరిగిందంటే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన వెంట నేను చెప్తాను సార్, పోవాలి కదా సార్. ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కింద, ల్యాండ్ అక్విజిషన్ చట్టం 2013 కింద పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో, అక్కడ పరిసర గ్రామాల్లో ఒక 5-6 గ్రామాల్లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అక్కడ నోటీసులు ఇచ్చారు. ఒకసారి వినండి సార్. నోటీసులు ఇస్తే పెనుమాక, ఉండవల్లి సరౌండింగ్స్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేము రోడ్లకైతే మేము ఇస్తాము, పూర్తిగా ల్యాండ్ అక్విజిషన్కి మేము వ్యతిరేకం అని చెప్పినటువంటి విధానంలో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013లో ఉన్నటువంటి ఒక 10 సమస్యల్ని ముందుకు చెప్తూ హైకోర్టులో స్టే చేశారు. స్టేకి పోతే హైకోర్టు ఈ 10 సమస్యల్ని ఈ యొక్క
రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఉండండి సార్. సమయం లేదు ఉండండి సార్. సార్. రాష్ట్ర వేరే ప్రభుత్వం- వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి. మీరు రాష్ట్ర చెప్పండి. ప్రభుత్వాన్ని అడిగితే ఏం చెప్తాం సూటిగా అదే చెప్పండి. సార్. అరటిపండు వచ్చి నోట్లో పెడితే అందరికీ ఇవ్వాలి, ఇంకా ఇద్దరు ఉన్నారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం మీరు లేక చెప్పాల్సిన సూటిగా శక్తి లేకుండా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం లేకుండా ఆ నోటీసుని విత్డ్రా చేసుకుని మళ్ళా దానికి మళ్ళీ ఆ రాష్ట్ర 10 ప్రశ్నలకి జీవో క్రియేట్ చేసి అడగకూడదని చెప్పి మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ గా మళ్ళా ఒక నోటీస్ ఇచ్చింది. సార్, దీనికి వ్యతిరేకిస్తూ ఓకే రైతులు సార్. ముందుకు పోతున్నారు. కానీ మీరు న్యాయంగా వాళ్ళు జరిగేటువంటి అన్యాయాలను అక్రమాలని బయటపడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలికి పోతే అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి ఎన్ని అక్రమాలు వందల కొద్ది తొవ్వే కొద్ది పుట్ల కొద్ది బయటకు వస్తాయి. ఈ అక్రమాలు బయట వస్తాయి అనేటువంటి దురుద్దేశంతో ఈ రోజు అడ్డుకోవడం జరిగింది. రైట్ సార్ నేను ఒకటి చెప్తున్నాను రైట్, మీ అభిప్రాయం. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒకే నిమిషం సార్, నేను కంప్లైంట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డైర్గా మావిగన్ మా రాజధాని అంటూ ఎలక్షన్ పోతానంటున్నాడు. ఇదే విధంగా మేము మావిగన్కి వ్యతిరేకం, మీరు మేము వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా సార్ అందరూ. మేము చంద్రబాబు అమరావతి గారు అవసరం మాత్రమే అని చెప్పి అందరూ చంద్రబాబు చెప్తున్నారు. నాయుడిని రమ్మని చెప్పండి. ఇంకేం నెక్స్ట్ రమ్మని చెప్పండి సార్. మీరు చెప్పండి ఏదో చెప్పండి పద్ధతి స్టెప్ create పెట్టమని చెప్పండి చేసుకొచ్చి చంద్రబాబు నాయుడు. మావు గారికి వ్యతిరేక అమరావతి అని చెప్పి కూటమి ప్రభుత్వంలో అందరూ సార్, చెప్తున్నారు. సార్, అది ప్రజలు అలాగే వెళ్తారు. మీరు భస్మాసుర రస్తం లాగా ఏమన్నా మావిగారు అంటే మీకే లాస్ అవుతాం చూసుకోండి కదా కదా చూసుకోండి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు సంఖ్య గుద్దుకుంటున్నాడు? ఎందుకు? ఎవరు ఎందుకు- అలాగే ఎందుకు భయం? నిన్న ఆయన ఎందుకు భయం ప్రశ్న చంద్రబాబు పెట్టారు, నాయుడికి? గుద్దుకుంటున్నారు. ఈ యొక్క మూకకి ఎందుకు భయం? ఎస్ భయపడొద్దని చెప్పండి. రైట్. ఎవరు భయపడుతున్నారు ఏంటో విశ్లేషకులను అడుగుదాం. కృష్ణాంజలి గారు నమస్తే సార్. కృష్ణాంజలి గారు నవ్వుకుంటున్నారు అందరూ. కృష్ణాంజలి గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? మీ వాయిస్ నాకు వినబడతలేదు సార్, మ్యూట్లో ఉంది మీ వాయిస్. యా వినపడుతుందండి. ఎస్ ఇప్పుడు వినబడుతుంది. కాదు సార్, మీ వాయిస్ వినబడతలే ఇందాక నుంచి. ఇప్పుడు వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ సార్ ప్లీజ్. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. నమస్తే సార్. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వాలి అని మనం అడుగుతున్నాం కదా. అడుగుతున్నప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మాది మావిగన్ ఎజెండా, అమరావతి కను మావిగన్కి వీటికి సంబంధించినటువంటి 2029 ఎన్నికలు అని చెప్పేసి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల ఎజెండా గురించే మావిగన్కు సంబంధించినటువంటి అంశం మాట్లాడా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడిప్పుడుగా ఏమైనా సరే అమరావతి మీద ఏవైనా కుట్రలు చేయటం కోసం ఈ విధంగా మాట్లాడా? ఈ రెండు కోణాలు చాలా ముఖ్యమైనటువంటి నా అభిప్రాయం. మొట్టమొదటిది 2029 ఎన్నికల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. 2029లో మావిగను వర్సెస్ అమరావతి అని చెప్పాడు. మరి 2029కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారంగా, ప్రకటించిన దాని ప్రకారంగా అమరావతి రాజధానికి సంబంధించి 4 ఆ జిఏడికి సంబంధించినటువంటి 4 టవర్స్, హైకోర్టు, ఇతర సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే సెక్రటరేట్ ఎంప్లాయీస్, జడ్జీల క్వార్టర్స్, ఈ విధంగా పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని రకాల భవనాలు 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని డేట్స్ వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా ప్రకటించిన తర్వాత 2029 ఎన్నికలకు ముందే మొత్తం అమరావతి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేయాలనుకున్నారో మొత్తం నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది అనుకోండి. ఇక పూర్తయిన తర్వాత ఇక అమరావతి వర్సెస్ మావిగన్ ఏముంటది? అమరావతి ఆల్రెడీ ఉంది కదా. అమరావతి ఇప్పుడు లేని మావిగన్ గురించి లేని లేకపోతే 3 రాజధానుల గురించో లేకపోతే 33 రాజధానుల కింద ఆల్రెడీ అమరావతి అప్పుడు రెడీ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా 2029 నాటికి గిన అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలను గిన పూర్తి చేయలేక మధ్యలోనే నిలుపుదల చేసో లేదా ఆపు చేసో లేదా పూర్తి చేయలేక సతికల పడితేనో ఏదైనా ఉంటే ఎస్ వాళ్ళకి నేను చెప్పాను, వాళ్ళు పూర్తి చేయలేరు, అమరావతి పూర్తి కాదు, కాబట్టి ఇది అమరావతి అనే ప్రాజెక్టు వైబుల్ కాదు, నేను మావిగన్ అనేది రోడ్డు పక్కన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకి హైవే పక్కనే నేను చేస్తాను అని ఆయన చెప్పడానికి అవకాశం ఉంటది. మరి ఆ ప్రకారంగా అయితే అప్పటికైతే ఇది పూర్తయితే అవకాశం ఉండదు కదా. అందుకని నేను అనుకున్నాను ఇప్పుడు 32% పనులు పూర్తయ్యాయి. కాబట్టి ఇది ఇప్పుడు నిధుల కొరత లేదు.
ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, నాబార్డు వీటి నుంచి నిధులు ఉన్నాయి. నిధులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పనులు జరుగుతున్నాయి. కొంచెం స్లోగానో అటు ఇటు జరుగుతున్నాయి. 3 షిఫ్ట్లు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాకు తెలిసి అయితే 29 లోపల వీళ్ళు అనుకున్నటువంటి విధంగా కిందో మీదో పడి ఏదో రకంగా పూర్తి చేస్తారు. ఇంకా అప్పుడు మాట్లాడటానికి ఏమీ ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు అప్పటికే ఉండవు, అప్పటికి ఎజెండాలు మారతాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలియదా కనీసంగా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడాడు అని అంటే, ఆయన ఇప్పుడిప్పుడుగా ఒక ఎజెండా ఉంది. 2029లో మా ఎజెండా ఇదేని చెప్పడం ద్వారాగా అమరావతికి సంబంధించినటువంటి పనులు గాని, అమరావతి నిర్మాణం గాని పూర్తి కాకూడదు, అమరావతి మీద గందరగోళం నెలకొనాలి, అమరావతి మీద ప్రజల్లో ఒక భయాందోళనలు కలగాలి, అక్కడ ఎవరు కూడా పెట్టుబడులు రాకూడదు, వ్యాపారులు రాకూడదు. అదే విధంగా ఎప్పుడైతే పెట్టుబడి పెట్టేటువంటి ఈ సంస్థల వైపు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు చేసి ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఏమైనా ఫండింగ్ ఆపడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? ఇవన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడుగా తన ప్రణాళిక ప్రకారంగా ఒక కుట్ర కోణంలో అమరావతికి సంబంధించి రాజధానిని నిలుపుదల చేయటానికి, ఆపటానికి, దాని చుట్టూ ఒక గందరగోళాన్ని సృష్టించటము, ఒక అశాంతి అభద్రత సృష్టించటము, అక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఇప్పుడు కనపడుతున్నటువంటి అంశం. అందుకనే మొన్న ఒక ప్రయోగం చేశాడు. అంబటి రాంబాబు, అదే విధంగా పేరు నాని, ఈ బ్యాచ్ మొత్తాన్ని కూడా పంపించి గందరగోళం చేశాడు. వీళ్ళు వేసిన ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు కూడా పడ్డారు. తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు వేశారు, రైతులు వచ్చి రాళ్ళు వేశారు. ఇవన్నీ వ్యవహారం ఉంది. ఎందుకు? వాళ్ళందరూ అడిగేది ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం అని చెప్తున్నాడు, ఉన్నారు అమరావతి, భవిష్యత్తులో కూడా వ్యతిరేకమే అని చెప్తున్నాడు. నువ్వు ఇన్నిటికి అమరావతికి వ్యతిరేకం అన్నది, ఇక నువ్వు అమరావతి రైతులను ఏం పరిరక్షించడానికి పోతావు? నువ్వు పోయేది అక్కడ గందరగోళం సృష్టిస్తాను. మీ వాడు పోయింది అందుకు, నువ్వు రేపొద్దున పోతానని కూడా నిన్న ప్రెస్ మీట్ లో నేను పోతే ఏమైతే అది ఇది అని కూడా చెప్పాడు. ఒకవేళ పోయేది కూడా గందరగోళం సృష్టించడానికే పోతున్నాడు అనుకో. దీని మీద ఎవరికీ నమ్మకం లేదు. అందుకని ఈ కూటమి ప్రభుత్వము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు అవకాశం ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ అమరావతిని గిన నిర్ణీత గడువులోగా 2029 ఎన్నికల్లోపు పూర్తి చేయటం ఒకటి, దీంట్లో అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీది. అదే విధంగా దీంట్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అనేది. అమరావతి నిర్మాణాలతో పాటు రైతులకు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు కూడా అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అంటే మీ చేతుల్లోనే మొత్తం ఉంది. ఈ విషయం మీకు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మీకు అప్పచెప్పాడు. మీరు దీనికైన సక్సెస్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని తాను ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి సార్, కృష్ణాంజలి గారు, మరొక అంశం కూడా ఉంది. ఏదైతే ఏపీలో కొంచెం 2 రోజుల నుంచి కూడా గట్టిగా హడావిడిగా ఉందో, ఒక దళిత క్రైస్తవ సభని జరిగిన తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి దీని మీద స్పందించి మాట్లాడటం కూడా మనం చూసాం. అదొక బయట ప్లే అవుతుంది, దాని గురించి కూడా మీరు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం సార్. ఏదైనా అంటామంటే, ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఐ రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. Again I repeat, freedom of speech does not mean freedom to abuse. రైట్. కృష్ణాంజలి గారు, గడిచిన 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి నేను ఆయన అలా మాట్లాడుతుంటారు, మీరు ఎలా చూస్తారు దాన్ని?
ఇప్పుడే ఒక వీడియో చూస్తున్నాను. ఇప్పుడే మీరు వేసిన బయటకు సంబంధించిన వీడియో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను చెప్పాలనుకున్నది. ఓకేనండి. రైట్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరే వాళ్ళకైతే పరిమితులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పరిమితులు లేవు. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యే పంతం నానాజీకి పరిమితులు లేవు. వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. పంతం నానాజీకి నేనేమి ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ పెట్టలేను అని పవన్ కళ్యాణ్ మాట్లాడొచ్చు. అంటే ఆయన ఇదిగో భారత న్యాయ సంహిత ఎవరికి తెలియదండి, ఈ సెక్షన్లు ఎవరికి తెలియదు, ఎన్ని చదివి వినిపిస్తాను. పెట్టిన కేసు ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఈ ప్రభుత్వము 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇస్తే ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో తెలుసా? 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలలో ఉన్న ముసలమ్మను కొట్టారట. అట్టుంది ఈ వ్యవహారం, ఈ ప్రభుత్వ వ్యవహారం. ఈయన యూట్యూబర్ని అరెస్ట్ చేయడానికయా నీకు 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇచ్చింది? నీ పని ఏది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని. నీకు 2 ఏళ్ళు అయింది. జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు చేసేవాడని మీరు 5 ఏళ్ళు చెబుతారు, ఇప్పుడు 2 ఏళ్ళు చెప్తుంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి? పెద్దిరెడ్డి భూములు ఆక్రమించాడని చెప్తారు, పెద్దిరెడ్డి సంగతి ఏంటి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అట్ట తిట్టాడు, ఇటు తిట్టాడు, మా వాళ్ళ మీద దాడులు చేశారు, మహిళల మీద అతను బియ్యం కుంభకోణాలు చేసిన. అతను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఏమైనా ఉందా? లేదా రోజా కుంభకోణాలు చేసిన ఆడుదాం ఆంధ్రాలో ఉంది, ఏమన్నా అరెస్ట్ చేశారా? ఏమైనా ఉందా? ఏంటి మీరు చేసేది? మీరు చేయాల్సిన పని మీకు అప్పు చెబితే పిచ్చి పని చేయటం తప్ప ఇదేమన్నా ఉందా? యూట్యూబర్ అరెస్ట్ చేయడానికి ఆయన మీకు 164 సీట్లు ఇచ్చింది. కాదు సార్, క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడే యూట్యూబర్ని వదిలేయటం కరెక్ట్ అంటారా మీరు? మీ ఉద్దేశం ఏంటి? అందుకనేనండి నేను అదేది, యూట్యూబర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది చట్ట వ్యతిరేకమైన తప్పు. అదే కదా ఖండిస్తున్నాను. అతను ఏం మాట్లాడాడు సార్? కృష్ణాంజలి గారు ఖండిస్తే మరి నేను చెప్తున్నాను. అలా కాదు సార్, ఒక మాట ప్రజలకి మీ వాయిస్ దారు ఇవ్వండి ప్రజలకి. ఇప్పుడు ఒక యూట్యూబర్ ఎవడో తప్పు చేశాడు, అడేదో చిన్న తప్పు చేశారు, పెద్ద తప్పు చేసిన వాళ్ళు వదిలేస్తారు మీరు అడుగుతున్నారు. చిన్న తప్పు చేసినోడు పెద్ద తప్పు చేయకుండా అక్కడ ఆపాలి కదా. గతంలో ప్రభుత్వం అది చేయలేక కదా. వదిలేయమని నేను చెప్పలేదు బాబు, వదిలేయమని నేను చెప్పలేదు. ఆయన చేసినటువంటి నేరానికి ఏం శిక్ష వేయాలో ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలి, విచారించాలి. మనకు భారత న్యాయ సంహిత అని ఆయన పవన్ కళ్యాణ్ చదివి వినిపిస్తున్నాడు కదా, దాంట్లో నేను చెప్తున్నాను. ఆయన ఆ విధంగా మాట్లాడి దానికి ఏముంది? ఏం కేసులు పెట్టారు ఆయన మీద? సెక్షన్ 311 పెట్టారయ్యా. ఏం కేసులు ఇది? బందిపోటు చర్యలు, అదే విధంగా కిడ్నాప్లు, అదే విధంగా భూ ఆక్రమణలు, కిరాయి హత్యలు, ఆర్థిక నేర, ఇవే కేసులు. అరే మీ ఎమ్మెల్యే తిడితేనేమో మీకు ఏమీ పర్వాలేదని చెప్తుండ్రి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చి ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళని తిడితే మీ ప్రభుత్వంలో ఉండి ఓకేనా? ఇప్పుడు ఇతను తిడితే తప్పు, అతని మీద మీరు నోటీసులు ఇవ్వండి, చర్యలు తీసుకో చెప్తున్నాం. మీకు అదే విధంగా ఇంకో అనేక రకాల మతాల మీద ఈ విధమైన ఘర్షణలు జరుగుతాయి. మీరేం చేస్తున్నారు అంటే, మీరు మాట్లాడితే మీ వాళ్ళు తిడితే మీకు చట్టాలు పనిచేయవు, ఎదుటి వాళ్ళకి మాత్రమే చట్టాలు పనిచేస్తాయా? రైట్. మరి ఆయన నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి సార్. ఏదైతే రావణ్ మాట్లాడినటువంటి బహిరంగ సభలో మాటలు వినండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అదే నేను మాట్లాడతానని మాట్లాడి, మరి పవన్ కళ్యాణ్ వర్తించిన చట్టము ఒకటే రాష్ట్రము, ఒకటే డైలాగు, ఒకే అంశము. మరి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జైల్లో వేయకుండా రావణ్ని జైల్లో వేయటానికి, పంతం నానాజీని జైల్లో వేయకుండా రావణ్ని జైల్లో వేయటానికి, అదే విధంగా అతను ఎవరు ఒక అతను సత్యనారాయణ మూర్తి మాజీ మంత్రి, అరే రోజా గురించి ఎన్ని మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇక్కడ మీరు నేను కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా ఒక జడ్జిమెంట్ తీసుకునే మాటలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మరి వాళ్ళ పిల్లల్ని అమ్మల్ని తిట్టినప్పుడు అలా రియాక్ట్ అయ్యారని ప్రజలే తప్పు లేదన్నారు కదా, కాబట్టే ఆయన్ని గెలిపించారు. అదే ఆయన తప్పు మాట్లాడితే ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు కదా, అది మీరు ఎందుకు గమనించలేదు?
బాబు ఎన్నికల్లో గెలవటం వేరు, తప్పు మాట్లాడటం చట్ట వ్యతిరేక మాట. అవును ఒక సార్, హత్య నేరం చట్టం వేరే సార్. ఎదుర్కొనేటువంటి ఆయన ఇది ప్రజా కోర్టు ఆర్థిక కదా, నేరాలు. ప్రజా కోర్టు అదే కదా, ప్రజా కోర్టు గురించి కోర్టులో- నేను చెప్తున్నానయ్యా బాబు. అదేనండి. ఒక మాట చెప్తా విను. చెప్పండి. ప్రజా కోర్టు గురించే మాట్లాడుతున్నాను, వినండి. చెప్పండి సార్. ఇప్పుడు 1,00,000 కోట్లు 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి తిన్నాడు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిపించేస్తే ఆ మొత్తం కేసులు పోయినట్ట. చట్టాలు వేరు, ఎన్నికలు వేరు. ఇది కామన్ సెన్స్. నేను ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి ఏ చట్టం అయితే వర్తిస్తుందో రావణ కూడా వచ్చే చట్టం వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ కొమ్ములు లేవు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యింది Right. లేదా ఎమ్మెల్యే అయినా Right. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే. ప్రజలకు సేవకుడివి నువ్వు, అంతే తప్ప నీ ముఖ్యమంత్రి నువ్వు మీరు రాజులు సామంత రాజులుగా ఫీల్ అయిపోతే కుదరదు. జాగ్రత్త అని మరి హెచ్చరిస్తున్నాం రైట్, ప్రజాస్వామికవాదిగా. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. దానికి జనసేన అధికార ప్రతినిధి కౌజర్ సనా బేగం గారు ఉన్నారు, ఆవిడ మాట్లాడతారు. సనా గారు నమస్తే అండి. సనా గారు, నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ వినిపిస్తుంది. నా వాయిస్ వస్తుందా అండి? ఎస్ మాట్లాడండి. ఇప్పుడు డిబేట్ను ఫాలో అయింటారు కదా, ఏమంటారు? ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడారు. బయట చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇందాక కృష్ణాంజలి గారు చూపించారు కదా వీడియో, కొడకల్లారని మాట్లాడారు. మీరు మాట్లాడితే ఒకటి, రావణ్ అనేది అదే విజయ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడితే ఒకటే అని అడిగే వాళ్ళకి మీరు ఏం దయ్యాలు వేదాలు వల్లిస్తాయంట. దయ్యాలు అవకాశం ఇస్తే వేదాలు వల్లించాయంట. అలాగా 2024 వరకు చేయాల్సిన అరాచకాలు, చేయకూడని పనులన్నీ చేసి కళ్యాణ్ అమ్మా 2024 అరాచకాల గురించి చెప్పొద్దు. ఇప్పుడు కృష్ణాంజలి చేయనివ్వండి సార్, మీరు మాట్లాడారు. మీరు ఆత్మపరిశీలన మీరు చేసుకోరా? అసలు మేము ఎందుకు ఓడిపోయాము, మేము మమ్మల్ని ఎందుకు జనాలు చీకొట్టారు, మీరు అవన్నీ ఏం పట్టించుకోరా? అసలు మీకు అవేం పట్టవా? మాట్లాడివ్వండి. ఎస్, కంటిన్యూ చేయండి. సీట్లు వచ్చాయండి. 151 సీట్స్ నుంచి 11 సీట్స్ కి దిగి ఏమి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తుందా? ఎస్ మీరు సిగ్నల్ లేదనుకుంటండి మీ దగ్గర, సమయం వేస్ట్ అవుతుంది. ఒకసారి మీరు నాది మొబైల్ డేటా మీద నడుస్తుందండి. Right. ఫోన్ మొబైల్ డేటా నడుస్తుంది, వైఫై లేదు నా దగ్గర, మొబైల్ డేటా మీద నడుస్తుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి, ఇప్పటికైనా ఎవరైతే వైసీపీ సింపథైజర్స్ ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎలా తిట్టారో, హెరాస్మెంట్ గురి చేశారో, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ వైఫ్ దగ్గర నుండి ఎంత మందిని వాళ్ళు ఎలా చిత్కరించి, ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఎలా దూషించారో వాళ్ళు ఒకసారి చూసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిది చెప్పు పెట్టుకుని చూపించింది పవన్ కళ్యాణ్ కాబట్టి చెప్పు పెట్టి చూపించారండి. అదే పవన్ కళ్యాణ్ ప్లేస్ లో వీళ్ళు ఉండుంటే, ఆయన ప్లేస్ లో వీళ్ళు ఉండుంటే వీళ్ళు ఏం అరాచకాలు చేసే వాళ్ళమో మేము చూసేవాళ్ళం అండి. రైట్. ఇప్పుడు కృష్ణాంజలి గారు అడిగిన దానికి కాబట్టి చెప్పు చూపించి ఊరుకు ఈ రోజుకి మేము స్టాండ్ అయ్యే ఉన్నాము. రైట్ అండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడిన మాటకు మీరు ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు ప్లీజ్? కృష్ణాంజలి గారు మాట్లాడిన మాటల్లో అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన కొన్ని కామెంట్ అయితే మాత్రము నేనైతే యాక్సెప్ట్ చేయనండి. 2019 నుంచి 24 మధ్యలో ఎలాంటి అరాచకమైన పాలన నడిచింది, ఎలాంటి నిర్బంధమైన పాలన నడిచింది, ఒక పోలీసు రాజ్యం నడిచింది, ఒక రాజ్యం నడిచింది, ఒక ఆర్థిక రాజ్యం నడిచింది. ఆ రాజ్యం నడిచినప్పుడు దానికి స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆయన మీరు చెప్తే ఎంత దారుణంగా దిగాడు. ఒకసారి కృష్ణమురళి అనే ఒక వ్యక్తి ఎంత ఘోరంగా మాట్లాడాయండి. పవన్ కళ్యాణ్ భార్య అట్లాగే వారి బిడ్డలను కన్న కూర్చొని సార్ అసలు ఆయనకే ఎప్పుడైనా అసలు చిక్కు ఎక్కువ ఉందా ఈ వైసీపీ సమర్థిస్తున్నారే పాలనని. సినిమా చేస్తారు భోపాలి కృష్ణమూర్తి అసలు మీటింగ్ పెట్టినంత నిజాతిని మాడుతూ ఉంటే
దాన్ని అప్పుకోవాల్సిన పోయి దాన్ని అతను పెట్టి అమెరికాల్సి పోయి సస్పెండ్ ఇప్పుడు స్టేజ్ మీద రావణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడాడో నేను అదే మాట్లాడానని చెప్పటం, పవన్ కళ్యాణ్ రావణ్కి ఇద్దరికి ఒకటే కదా చట్టం అని కృష్ణాంజలి గారు అంటాం. దీన్ని విశదీకరించండి ఏమంటారు? సార్ ఒకటండి ఒక క్రిమినల్ ఎవరైనా ఒక అమ్మాయిని, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేయడానికో పడుకోమని చేయడానికో ఒక వ్యక్తి పోయి ఆ అమ్మాయి చేతిలో హతమైతే అది కేసు కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయి ఆత్మరక్షణ కేసు కాదు. అట్లాగే ఇక్కడ కూడా ఆత్మరక్షణ మాత్రమే మాట్లాడే మాటలు ఆయన ఎక్కడ ఎవరి కష్టపడే మాట మాట్లాడలేదు. సార్ అది కూడా జరగబోయే రోజుకు అందుకు పవన్ కళ్యాణ్ గారిని హింసించారు కాబట్టి, అంతలో దూషించారు కాబట్టి, కాబట్టి ఒక పక్క నాని, ఒక పక్క రోజా, ఇంకొక పక్క సార్ ఈ మీ అధినేత మీరందరూ రెచ్చగొట్టారు కాబట్టి నిలబడి మాట్లాడారు. కానీ సార్ ప్రశ్న రావాలని ఎవరు స్థాయి ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ గారి ఈయన ఒకటే పవన్ కళ్యాణ్ గారిని హింసిస్తే పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్రంలో కొత్త మందికి ఆయన మాట్లాడితే నిలబడి మాట్లాడారు కాబట్టి మాట్లాడారా? ఎవరైనా మాట్లాడారా? చివరిగా చెప్పండి సార్, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. నేను అంటున్నా, మీరు పేరుతో క్రిస్టియన్ సంబంధించి ఒక పెట్టుకున్నారు. మీ మతం గురించి మీరు మాట్లాడి ఎవరైనా అడ్డుకుంటారా? రైట్, మీరు అంటున్నా, మీరు ఒక క్రైస్తవ పెట్టారు, పెట్టుకోండి. కానీ ఆ మీటింగ్ లో సార్ వ్యక్తిని ఎంత దారుణంగా తిట్టారంటే, అంటే హిందువులు అంటే మీకు లెక్కలేదా? రైట్ 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 మీరు మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ అంటే మీకు చూస్తున్నారా? మీది కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు తారదిస్తారా? చుట్టుకోబడుతూ మాట్లాడతారు. రైట్ అక్కడికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్ చట్టాలు ఒక్కొక్కసారి చట్టాలు ఎన్నున్నా ఏమున్నా ప్రజా కోర్టు అనేది అందరిని కూడా నిర్ణయిస్తుంది. చట్టం కూడా ప్రజా కోర్టుని గౌరవిస్తుంది. ఇందాక నేను చెప్పింది అదే. సార్ సమయం అయిపోయింది, చివరిగా చెప్పండి. ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయండి, చివరిగా చెప్పండి ప్లీజ్. మాట మిగిలిపోతానే మాట. కానీ ఏమంటే ఒక అడిగి పొంది 3 రోజులు అవుతాడు. ఇదే ఎవరు మాట్లాడినా బుక్ ఆఫ్ అబదియాలో క్రిస్టియానిటీలో బుక్ ఒక డైలాగ్ ఉంటుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కంటిన్యూగా రావట్లేదు. ఎస్ మీ అభిప్రాయం అయితే అర్థమైంది విజయశేఖర్ రెడ్డి గారు. మీరేం క్వశ్చన్ అడుగుతున్నారు, మీరేం కంక్లూడ్ చేశారు? రైట్ విజయశేఖర్ రెడ్డి గారు. ఎస్ 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 విజయశేఖర్ రెడ్డి గారు. అసహనాన్ని అన్యాయం అమానుషాన్ని ప్రజల మీద చదువుతారా? మీరు అక్క సెలగెక్కుతారా? అంటే హిందువులకు రక్షణ లేదా? రైట్ రైట్ విజయశేఖర్ గారు మీ అభిప్రాయం, మీ యొక్క కంక్లూజన్ కూడా అర్థమైంది. ఎస్ మీరు చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. ఇందాకడ ఏదైతే కృష్ణాంజలి గారు అన్నారో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు చెప్పేది వాళ్ళ కూతుర్ని వాళ్ళందరినీ కూడా షర్ట్ వేసుకొచ్చి రేప్ చేస్తానని మాట్లాడితే ఎవరైతే గోండాగిరిగా మాట్లాడాలో వాళ్ళకి హెచ్చరిస్తున్నానని చెప్తే ప్రజలందరూ కూడా విన్నారు, దాన్ని హర్షించారు. ఉదాహరణకు చెప్పనా, ఏదైతే తెలంగాణలో గతంలో దిశ ఎన్కౌంటర్ జరిగితే వెరీ గుడ్ అని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా యాక్సెప్ట్ చేశారో ప్రజలు అలా యాక్సెప్ట్ చేశారు. ఎవరో కులాల మధ్య మతాల మధ్య ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళని దాంతో పవన్ కళ్యాణ్ గారితో ఎలా పోలుస్తారు, ఎలా అడుగుతారని ప్రజలు అడుగుతున్నారు. దీన్ని మరి నేనేదో అడుగుదాం అనుకున్నా అని మీరు అన్నారు. కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. సార్ ఇప్పుడు దిశ యాక్ట్లో ఒక అమ్మాయికి జరిగినటువంటి దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన దానికి పవన్ కళ్యాణ్ ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏదైనా ఆకతాయి అన్న మాటలకి ఒక పవన్ కళ్యాణ్ గారు స్పందించిన దానికి అసలు పోలికెళ్ళలేదు సార్. ఒకటి సార్, పిల్లని రేప్ చేస్తాను, ఒకటి సార్, పిల్లని రేప్ టైం లేదు సార్, టైం లేదు సార్, చెప్పండి. కంక్లూడ్ చేయండి చెప్పండి
సార్ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాట్లాడినారో ఈ విజయ్ జోసెఫ్ గారు కూడా అదే మాటలు మాట్లాడారు, వేరే ఏం మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, జన శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పంది కోస్తే 3 ఊర్లకు సరిపోతుంది అని చెప్పి మాట్లాడినాడు అని చెప్పని మీరు అంటున్నారు. జన శ్రీనివాస్ గారిని ఏం మాట్లాడాడో ఈ ట్రిబుల్ ఈ 420 ట్రిబుల్ తెలుసా? లిల్లీ పుట్టుకి కోట్ వేస్తే ఎట్టుంటుందో ఆ విధంగా ఉంటుందండి. 420 ట్రిబుల్ ఆర్ 420 కేసులు గూగుల్లో 420 కొడితే జగన్ పేరు సార్ 420 ట్రిబుల్ ఆర్ గూగుల్లో కొడితే జగన్ అని సార్ మీరు ఆ సాక్ష్యాధారాలు లేకుండా చెప్పకండి, నేను సాక్ష్యాధారాలతో చెప్తున్నా. 420 కేసు తమిళనాడులో ట్రిపుల్ ఆర్ పైన 420 కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదు. 420 కేసు ట్రిపుల్ ఆర్ పైన తమిళనాడులో ఉంది. అటువంటి వ్యక్తి ఈరోజు మనకు డిప్యూటీ సీఎం, డిప్యూటీ ఇది. ఇప్పుడు చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తెలుగుదేశం వాళ్ళు పాడినటువంటి పాటలు, మాడినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సార్. బండారు సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి రోజా గారిని ఏ విధంగా నువ్వు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశావు, నీ కథ నాకు తెలుసు అని చెప్పి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ కూడా రోజా కూడా అన్నారు కదా. ఉండండి సార్, నేను మాట్లాడండి సార్, విని చెప్పాను సార్ వాళ్ళు. చెప్పండి ప్లీజ్. కాదు సార్, చెప్పండి సార్, మీరు మాట్లాడండి. ఒక మాట సార్, మీరు అభియోగం వేస్తానంటే కాదు, రోజా గారి మీకు ఉన్న గౌరవం మీకు వేరే మహిళల మీద లేదా అడుగుతారు ఎవరైనా? అడగండి సార్, నేను మాట్లాడిన తర్వాత మీరే మాట్లాడండి. క్వశ్చన్ ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజల, మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కార్యకర్తలు అడుగుతున్నా సార్. సార్ మీరు మాట్లాడండి. మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమేనా, ఎదుటి వాళ్ళకి అవి వర్తించవా? గతంలో ఎందుకు మీరు బూతులు మాట్లాడారు? బూతులు మాట్లాడిన వాళ్ళందరూ మంత్రి ఎలా అయ్యారు? మీరు మాట్లాడండి, నేను మాట్లాడండి. అదే నేను చెప్తాను, మాట్లాడండి. ఇప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా అని అడిగాడు జగన్ని. ఒక ముఖ్యమంత్రి 3 సార్లు ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడతాడు. అదే లోకేష్ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి బ్రిటన్ పోయాడు, ఎందుకు పోయాడు, ముండల డాష్ అని అడిగాడు. ఎంత మాట అది? అదే బోసుడైకి అనేటువంటి మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. సాక్షాత్తు ముఖ్యమంత్రిని బోసుడైకి అనే మాట అన్నారు. రోజాని బండారు సత్యనారాయణ ఏమన్నాడు? ఇది బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నావు, నీకు అసలు ఇంగితం లేదు, నువ్వు ఏ రాజ్యంలో పుడుకున్నావు అని మహిళకు అనేటువంటి ఒక నీతి నిజాయితీ లేకుండా మాట్లాడారు. ఇదే బండారు సత్యనారాయణని పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడావు, మీ వెనకాల నేనుంటానని చెప్పి అప్రిషియేట్ చేశాడు పవన్ కళ్యాణ్. అప్రిషియేట్ ఉండండి సార్, ఒక ప్రశ్న అనుకున్నా అడగండి సార్. నేను అంటున్నా, ఇప్పుడు 2010లో ఒక దొంగతనం జరిగిందండి, ఇప్పుడు మళ్ళా 2026లో ఇంకొక దొంగతనం జరిగింది. అంటే 2010లో దొంగతనం జరిగింది కాబట్టి ఇప్పుడు 26లో కూడా దొంగతనం జరగలేదని మీరు చెప్పేది. ఇప్పుడు 2010లో నేను చెప్పేది అదే, రావణుడికి ఏ శిక్ష వేస్తారో అదే శిక్ష పవన్ కళ్యాణ్ కూడా ఏంటి అంటున్నా. పవన్ కళ్యాణ్ పెట్టి నారదీస్తాను, కీళ్ళు ఇచ్చేస్తా, నారా తీస్తా, రోమం తీస్తా అని చూపించినటువంటి పవన్ కళ్యాణ్ మాట అర్థం కావట్లేదు. ఒకటి సార్, మీరు చంద్రబాబు, లోకేష్, పవన్ అని మాట్లాడారు, తప్పులేదు. రావణ్ గారు అంటున్నారు. ఏంటి మీకు ఈ వివక్ష ఏంటి? వాళ్ళు గౌరవించాలని ఇతన్ని గౌరవించకూడదని ఏమన్నా మీరు నిర్ణయం? రావణ్ గారు మీరు అన్నారు, లోకేష్ చంద్రబాబు రావణ్ గారు అంటాకే ఆయన ఏం మంచి పనులు చేశాడు, ఆయన ఏం మాటలు మాట్లాడాడు? మీరు మీరు ఇచ్చే గౌరవాన్ని బట్టి నేను ఒకటి చెప్తాను, మీకు గౌరవం ఉంటుంది సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, చెప్పండి. ఇప్పుడు ఇవ్వద్దు అంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నారు? ఒకటి సార్, నేను ఒకటే అడుగుతాను సార్. చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరు ఏఎన్ఎన్ తరపున మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీరు ఏ తప్పు చేసినా సరే, ఏ ఉప్పు చేసినా సరే ఏఎన్ఎన్కి ఆపాదిస్తారు ఖచ్చితంగా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, నేను ఏ తప్పు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తారు, నేను ఏ మంచి చేసినా తప్పు చేసినా. అటువంటి పరిస్థితుల్లో అధికారాన్ని, రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ ఏం మాట్లాడతారు సార్? దళిత క్రిస్టియన్ల గురించి ఏం మాట్లాడతాడు? దళితుల గురించి ఏం మాట్లాడతాడు? మాకు దళితుల ఓట్లు అవసరం లేదంటాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దళిత ఓట్లు లేకుండా ముఖ్యమంత్రి అయ్యాడా? దళిత ఓట్లు లేకుండా ఒకటి అటువంటప్పుడు ట్రిపుల్ ఆర్ పైన ఏదంటే ఈ 420 ట్రిపుల్ ఆర్ ఉన్నాడో, ఈ 420 ట్రిపుల్ ఆర్ పైన
క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు ఆ పార్టీ బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించాలి కదా. మరి ఇప్పుడు దళిత క్రిస్టియన్ల పైన దళితుల పైన తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు వివరించండి. సార్ జగన్మోహన్ రెడ్డి 420, మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 840, మీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 1680. మీరు 1040 చంద్రబాబు నాయుడు 420. నిజంగా 420 రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ లీకేష్ అలయాస్ లోకేష్ ఇక్కడ 420 ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో 420 ఉన్నాడంటే లీకేష్ అలయాస్ లోకేష్ ఇతనే 420. జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా 420 కార్యక్రమాలు. మీరు పెద్దిరెడ్డి విమర్శించేటువంటి స్థాయి మీది కాదు. పెద్దిరెడ్డి భూమి మీరు ఏమైనా పెరుక్కున్నారా? పెద్దిరెడ్డి ఇంటికి పెరిగారు చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీడియో తీశారండి. పవన్ కళ్యాణ్ పోయి వీడియో తీశారు హెలికాప్టర్ లో నుంచి. ఏం చేశారు? పెద్దిరెడ్డి ఎప్పుడో 1962లో కొనుక్కున్నటువంటి భూములు పోయినా మీరు అటవీ భూములు అని చెప్పని అన్యాయంగా రికార్డ్ చేసి ఏం పెరుక్కున్నారు? మీరు పెద్దిరెడ్డి ఏం పెరుక్కున్నారు చెప్పండి. ప్రశ్నించారు. మీరు ఎన్నో ఆరోపణలు చేశారు గతంలో వాళ్ళ మీద, మీరు ఏం చర్యలు తీసుకోలేకపోయారని కృష్ణాంజలి గారు అడిగింది ముమ్మాటికి నిజం, అది వాస్తవం. ఎందుకంటే గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్నేళ్ళైనా మీరు చేసిన ఆరోపణలు వాస్తవం ఉంటే ఎందుకు చర్యలు ఏమండి లక్ష్మీరావు గారు, లక్ష్మీరావు గారు డిబేట్ లోకి వచ్చి మాట్లాడంటే ఈజీ కాదండి. ప్రూఫ్ నేను చెప్పేటివన్నీ కూడా ప్రూఫ్ తో సహా చూపిస్తా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఏదైతే సాక్ష్యాలతో సహా చూపిస్తా. ఎవరి దగ్గర నుంచి కొన్నాడో, ఎప్పుడు కొన్నాడో, అవి ఏ విధంగా ఊరికే పోయి టీవీలో పోయి ఏదో చెప్పడం, హెలికాప్టర్ లో పోయి ఫోటో కాదు. నిజంగా నీతి నిజాయితీ ఉంటే రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి ఇద్దరు వినండి సార్. పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా తప్పే. అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా తప్పే, రావణ్ మాట్లాడినా తప్పే, జగన్ మాట్లాడినా తప్పే, లోకేష్ మాట్లాడినా తప్పే, చంద్రబాబు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. అందరికీ గౌరవం ఇవ్వాలి. ఎవరు తప్పు చేసినా తప్పే సార్. కానీ 17 కేసుల్లో ముద్దాయి చంద్రబాబు నాయుడు. ప్లీజ్ దయచేసి ఇద్దరు ఆగండి. 2 లక్షల రూపాయలు చంద్రబాబు ఇంత అదనంగా మాట్లాడతారా? ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడతారా? 17 కేసుల్లో ముద్దాయండి. 17 కేసుల్లో చేర్చుకోండి. ఆగండి విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. అయ్యా మసూర్ రెడ్డి, నీకు ఒక రూపాయి ఇంప్లిమెంట్ తెలియదు, ఎందుకు మాట్లాడతావు? నీకేం తెలుసు నైనా? విజయశేఖర్ నీకేం తెలుసు? తెలుసు కాబట్టి అదే ఏం తెలుసు? 17 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుసా? స్కామ్ లో ఏ విధంగా బయటకు వచ్చారో తెలుసా? లిక్కర్ స్కామ్ ఏదో తెలుసా? ఇదే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా లిక్కర్ సార్ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు, చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. మనం ఎన్ని మాట్లాడుకున్నా అవదు. దయచేసి ఆగండి. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇక్కడ ఒక అంశం అంటే 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడింది, అక్రమంగా కేసులు పెట్టింది, మంత్రులతోనే తిట్టించినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అనేటువంటిది వచ్చింది. వాళ్ళు పనికిరాడు ప్రభుత్వంలో అని తేలింది. 2 ఏళ్ళైంది. మీరు కూడా సేమ్ అదే దారిలో వెళ్తున్నారు. ఇప్పుడు పిచ్చో ఏదో చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి తప్పు చేశాడు, తప్పు చేసినందుకు అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చింది కోర్టు. అంటే అతను చేసినటువంటి తప్పుకు శిక్ష అది. అంతే తప్ప అతని ఊరేయటానికి మీకు అవకాశం లేదు కదా. అదే తప్పు పంతం నానాజీ చేస్తే అతని మీద 30 కంప్లైంట్లు వెళ్ళి పంతం నానాజీ మీద ఎందుకు కేసు పెట్టలేదు? అంటే మీకు అధికారం ఇచ్చింది మీ వాళ్ళని తిట్టడానికనో ఎదుటి వాళ్ళ మీద తిడితే కేసులు పెట్టడానికి. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒకటే చట్టం వర్తిస్తుంది. ఆయన నన్ను తిట్టారు, మా కుటుంబాన్ని తిట్టారు కాబట్టి నేను తిడతాను అంటే చెల్లుబాటు కాదు. తిట్టిన వాళ్ళకి ఏ విధంగా ఎట్లయితే శిక్ష ఉంటుందో నీకు కూడా అంతే ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఈ రోజున శుద్ధులు చెప్తున్నాడు కదా, కూర్చొని ఇది న్యాయ సంహితలో ఇది ఉంది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది నేనేమైతే వేరే వాళ్ళని తిట్టొచ్చు,
నన్ను మాత్రం వేరే వాళ్ళు తిట్టడానికి లేదు అని చెబితే కుదరదయ్యా. పవన్ కళ్యాణ్ గాని ఈ ప్రభుత్వం గాని ఈ రోజున తప్పుదారిలో వెళుతోంది. ఖచ్చితంగా రావణ్ణి తప్పన్నటువంటి వీళ్ళు రఘురామకృష్ణరాజు గారి అనాలి తప్పనాలి. మీరు తప్పుదారిలో వెళ్తున్నారు, మీరు తప్పుదారిలో వెళ్తున్నారు. జనసేన వాళ్ళు మా ఆయన వైసీపీ కదమ్మా, ఆయన వైసీపీ కాదు, ఆయన వైసీపీ కదమ్మా. కౌసర్ గారు వైసీపీ కాదు. దయచేసి ఆయన మాట్లాడారు, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. కౌసర్ గారు మీరు అడ్డుపడకూడదు, అలా ఆగండి. మీకు నేను ఇస్తాను, మీరు మాట్లాడితే కానీ ఆయన కంక్లూడ్ చేయను. ఆయన సమయం అది. కౌసర్ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి, మీకు నేను ఇస్తాను, ఇంకో 2 నిమిషాలు పెంచుతాను. ఎస్ సార్ చెప్పండి సార్, చివరిగా చెప్పండి. ఆయన ఒక్క నిమిషం వ్యవస్థ ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్తున్నారు, చెప్పండి. ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. బేగం గారు, కౌసర్ బేగం గారు ఆగండి ప్లీజ్. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీకు ఇస్తా సార్. మీరు సార్ సమయం అయిపోయింది. సార్ మీరు వాళ్ళకి చెప్పండి సార్, మీరు పొలిటికల్ అనలిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పండి సార్. అది అందరికీ తెలుసు. ఈ రోజు కృష్ణాంజలి గారు ఫేవర్ గా మాట్లాడినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడతారు, లేదా మీరే ఫస్ట్ రౌండ్ లో ఆయన చూశారు, వైసీపీని వ్యతిరేకించాడు గతంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాపం ఆయనే బాధపడ్డారు. మీ వైసీపీ వాళ్ళు జెండాలు వెనక పెట్టి నన్ను ట్రోల్ చేశారని లాస్ట్ ఆయనే బాధపడ్డారు. ఎస్ మతపరమైన ఘర్షణలు ఎవరైతే రేకెత్తిస్తున్నారో వాళ్ళందరి మీద ఒకే తరహాలో చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ప్రభుత్వానికే నష్టం. ఈ రోజున రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం ఈ కూటమి ప్రభుత్వం నిట్ట నిలువున మునిగిపోయేటువంటి విధంగా ఉంది. మీకు మంట పెట్టాడు కూటమి ప్రభుత్వానికి, చూసుకోండి. రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. కౌసర్ గారు ఇప్పుడు కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. కౌసర్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సార్, చట్టాల గురించి, న్యాయాల గురించి, చట్టాల గురించి పవన్ కళ్యాణ్ గారి కానీ మా జనసేన పార్టీ వాళ్ళకి కానీ చాలా బాగా తెలుసు. మేము విధానాల పరంగా, పాలసీల పరంగానే మాట్లాడతాము. వాళ్ళు మేము చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మా మీద ఏదైనా మమ్మల్ని తింటాగా, మీరు మాట్లాడితే ఒక న్యాయం, మేము మాట్లాడితే ఒక న్యాయం ఉండదు. రాజకీయాల్లో పరస్పర మీరు క్రిమినల్స్ ని ఎవరితో ప్రెసిడెంట్ గారితో కంపేర్ చేయరు. చట్టము తెలుసు, న్యాయం. ఈసారి నెక్స్ట్ టైం మీరు డిబేట్ గా ఆయన బాధ్యతలు ఆయనకి సంపూర్ణంగా తెలుసు. మీ సజెషన్స్ ఉంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారేమో చూడండి. మాకు మాత్రం మా విధానాలు మాకు చాలా బాగా, చాలా క్లియర్ గా తెలుసు. ప్రతిపక్షానికి ఇస్తారు, ప్రభుత్వానికి ఇవ్వకూడదు, ఓన్లీ ప్రతిపక్షానికి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా కౌసర్ గారు? ఎవరి పరంగా ఇస్తే మేము తీసుకుంటామండి, పాలసీల పరంగా, విధానాల పరంగా తీస్తే మేము తీసుకుంటాము. అంతేనే కానీ మా మీద మేము దాడులు చేస్తాము, మేము ప్రతిదీ మనం ఏం మాట్లాడొద్దు అంటే మాత్రం మేము అది తీసుకోము. ఎస్, కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఎవరు చట్టాలని గౌరవించాలి, ఏ రాజకీయ పార్టీ అయినా చట్టాలను గౌరవించాలి. ప్రజా కోర్టులో అందరూ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు అవుతారు. ఒక్కొక్కసారి చట్టాలు కూడా ప్రజల ఒపీనియన్కి ఒక్కొక్కసారి చట్టాలు కూడా తలొగ్గుతాయి. అలాంటి అవకాశాలు మనం చాలా చూసాం. ఇవన్నీ కూడా పరిణితి చెందిన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి రాజకీయ విశ్లేషకులైన కృష్ణాంజనేయులు గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి ధన్యవాదాలండి. కౌజర్ సనా బేగం గారు మీ జనసేన అధికార ప్రతినిధి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. తాము మావిగన్ స్టాండ్ మీద కట్టుబడి ఉండాం, మేము వచ్చే ఎలక్షన్లకి మేము గెలిస్తే మావిగన్ ఏర్పాటు చేస్తాము, ముందుకెళ్తామంటూ ఆయన చెప్పుకురావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది, చర్చకు దారితీసింది. అయితే ఏపీ ప్రజల్లో మాత్రం ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏముందని మళ్ళీ మావిగన్కి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అమరావతి అనేది ఏదైతే దానికి సంబంధించినవి 28 వరకు కొన్ని కట్టడాలను కంప్లీట్ చేస్తే మాత్రం ఈ మావిగన్ అనే దానికి అర్థమే ఉండదని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే నిన్న జోసెఫ్ విజయ్ అనే అతను
కొంతమంది క్రైస్తవ మహాసభలో మరి కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మరి దానికి స్పందించడం జరిగింది. చట్టం మరి తాను చేసుకుపోతుంది, ఎవరికి కూడా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని మరి ఎట్టబడితే అట్ట వాగకూడదు అని చెప్పారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొంతమంది గోండా వైసీపీ కొడకల్లారా మీరు నన్ను ఇలా టార్గెట్ చేసి మాట్లాడారు, మీరు మాట్లాడొచ్చా ఇలా, వీళ్ళు మాట్లాడితే తప్ప అని అడుగుతున్నారు. కానీ ఎవరు మాట్లాడినా తప్పే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకసారి దాని గురించి జనసేన పార్టీ కూడా పునరాలోచించుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రజాస్పందన మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ గారిని హింసించి వాళ్ళ పాపను, చిన్న పాపను కూడా రేప్ చేస్తామని మాట్లాడినప్పుడు ఆ రకంగా మాట్లాడారని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దానికి సంబంధించే పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈ గెలుపు అని చెప్పి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇదివాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.